ఈరోజు మనం ఫ్రేగ్రెన్స్ గురించి మాట్లాడుకునే ముందు అసలు మనం ఫ్రేగ్రెన్సెస్ ఎందుకు వాడతాము? ఈజ్ ఇట్ జస్ట్ ఏ స్టైల్ స్టేట్మెంట్? బట్ అకార్డింగ్ టు మీ, నా ప్రకారం నేను ఏమంటానంటే ఫ్రేగ్రెన్సెస్ మచ్ మోర్ దాన్ స్టైల్. ఒక మంచి సువాసన మనకు ఒక పాత మిత్రుడిని గుర్తు చేయొచ్చు. మనం లైఫ్లో అనుభూతి చెందిన ఒక మంచి సంఘటన గుర్తు చేయొచ్చు. ఫ్రేగ్రెన్సెస్ మనకి ఇన్స్టెంట్గా మనం స్నిఫ్ చేయగానే మనం ఎంత వర్క్ ప్రెషర్లో ఉన్నా ఒక థెరపీ లాగా, ఒక మంచి అప్లిఫ్టింగ్ లాగా కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, మనం ఒక డిఫరెంట్ వైబ్ని ఫీల్ అవుతాం. అదే మనం ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి, మనం అక్కడ డిఫరెంట్ వైబ్ని ఫీల్ అవుతాం. ఆబ్వియస్లీ లైక్ ఫ్రేగ్రెన్స్ ఆల్సో ప్లేస్ వైటల్ రోల్ దేర్. ఆ పరిసరాలు కాకుండా అక్కడ వచ్చే సుగంధాన్ని బట్టి కూడా మన మైండ్ ఒక వైబ్ని సెట్ అవుతుంది. సో అలాగే ఫ్రేగ్రెన్సెస్ చాలా వరకు చాలా రకాలుగా ఉంటాయి. సో మనం వాటిని నిజంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాట్ ఓన్లీ యాజ్ ఏ స్టైల్ స్టేట్మెంట్. సో దట్స్ వాట్ మై ఇంటెన్షన్ ఈస్. సో టుడే we will start with a beautiful fragrance. అది న్యాచురల్గా మన రూట్స్లో నుంచి వచ్చిన ఫ్రేగ్రెన్స్. సో దట్ ఈస్ జవాదు పౌడర్. సో జవాదు పౌడర్ ఇప్పుడు వచ్చింది కాదు, మనకి దశాబ్దాలుగా ఉంది. మన రాజులు దశాబ్దాల క్రితమే వాడారు అది. సో మనకి చాలా వరకు గ్రంథాల్లో కూడా దాని గురించి ప్రస్తావన ఉంది. సో లెట్స్ నాట్ late anymore. Let's discuss about Javadu powder. So this is from Atharworld Sonar Bangla Javadu powder. So Atharworld మీకు కనిపిస్తుందని అనుకుంటున్నా. Atharworld this is Javadu powder from Atharworld Sonar Bangla. So this is a very beautiful house. మనకు జవాదు పౌడర్ చాలా బ్రాండ్స్లో దొరుకుతాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇది నేను పతాంజలిది కూడా యూజ్ చేశాను. పతాంజలి జవాదు పౌడర్ విత్ నీలగిరి ఆయిల్. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బట్ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే నేను ఇది సుపీరియర్ అని చెప్తా. సో అసలు ఈ జవాదు పౌడర్ ఏంటి అంటే, మీరు చూడడానికి ఇలా ఉంటుంది. మీరు చూడండి, ఇది ఒక పౌడర్లా ఉంటుంది. మీరు ఐ డోంట్ నో లైక్ మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో, బట్ ఇది ఒక పౌడర్లా ఉంటుంది. సో ఈ పౌడర్ ఏంటి అంటే శాండల్వుడ్ పౌడర్. సో శాండల్వుడ్ పౌడర్ మిక్స్డ్ విత్ శాండల్వుడ్ ఆయిల్. అసలు నేను ఈ క్యాప్ తీసిన తర్వాత స్మెల్ చూడకుండా ఉండలేకపోతున్నా. దట్స్ అడిక్టివ్ ఇట్ ఈస్. సో దీంట్లో శాండల్వుడ్ ఆయిల్ అండ్ అలాంగ్ విత్ దట్ మనకి న్యాచురల్ ఫ్లవర్ ఎక్స్ట్రాక్ట్స్ యూజ్ చేస్తారు దీనిలో. మెయిన్లీ జాస్మిన్ అండ్ రోజ్, వాటి నుంచి డిస్టిల్ చేసిన ఆయిల్స్ యూజ్ చేస్తారు. బ్యూటిఫుల్ క్రియేషన్ ఫ్రమ్ అథర్వర్ల్డ్ సోనార్ బంగ్లా. ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ క్రియేషన్. అండ్ జవాదు పౌడర్ ఫ్రమ్ పతాంజలి ఈజ్ ఆల్సో గుడ్. అది బడ్జెట్లో వస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, బట్ ఇది కొంచెం బడ్జెట్లో వస్తుంది. బట్ దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొంత మనకి చందనంతో పాటు కొంత మస్క్ స్మెల్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. మస్క్ అండ్ నీలగిరి ఆయిల్ స్మెల్ వస్తుంది. బట్ దిస్ ఈస్ ప్యూర్ శాండల్వుడ్ ఆయిల్ విత్ లాట్ ఆఫ్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్. చలో, వీ హ్యావ్ టాక్డ్ ఎ లాట్ అబౌట్ ద స్మెల్. నౌ మనం చూద్దాం అసలు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. సో నేను చెప్పినట్టుగా ఇది సాలిడ్ ఫ్రేగ్రెన్స్. దీన్ని ఏం లేదు, కాస్త ఇలా చేతిలో తీసుకోవాలి. మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. కాస్త చేతిలో తీసుకొని మనం కొంత వాటర్ తీసుకొని డైల్యూట్ చేయడానికి ఇట్లా చిన్నగా పేస్ట్ లాగా అవుద్ది. మనం కొన్ని వాటర్ వేయగానే సో చూడండి, ఇలా పేస్ట్లా అవుతుంది. సో పేస్ట్లా అయిపోయాక ఇలా దీన్ని కొంచెం ఇలా తీసుకొని ఇలా చేతిలోకి రాసుకోవచ్చు. మనం కొంత ఇలా చేతిలోకి రాసుకొని ఇలా అనుకొని ఇలా చేతిలోకి రాసుకొని, కావాలంటే మీకు క్లోత్స్ మీవి నిజంగా బ్రైటర్ కలర్ వైట్ కలర్స్ కాదు అనుకుంటే క్లోత్స్ కూడా ఇలా రాసుకోవచ్చు. అసలు ఈ స్మెల్ ఎలా
ఉంది అంటే ఒక మెడిటేటివ్ స్మెల్ ఇది, ఒక నిజంగా రాయల్గా ఫీల్ అవుతున్నాం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక టెంపుల్ వైబ్ నేను అసలు మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. ద బ్యూటిఫుల్ రోజ్ అండ్ ద బ్యూటిఫుల్ జాస్మిన్స్ అండ్ దెన్ అలాంగ్ విత్ శాండల్వుడ్, ఇట్ ఈస్ రియలీ మెడిటేటివ్. నేను మాటల్లో చెప్పలేను. ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ క్రియేషన్ బై సంగత్జీ. ఐ మీన్ హీఈస్ వెరీ గ్రేట్. సో పతాంజలి ఈజ్ ఆల్సో గుడ్, బట్ సమ్ ఏదో ఆఫ్ పుట్టింగ్ ఉంది దీనిలో కొంచెం. బట్ ఐ రియలీ అప్రిషియేట్ దిస్ క్రియేషన్ బై అత్తర్వరల్డ్ సోనార్ బంగ్లా. ఇది మీరు ఒకసారి వాడితే అసలు మర్చిపోరు. ఎంత టెంపుల్ వైబ్ అంటే నిజంగా మనం టెంపుల్కి వెళ్ళినట్టుగా వస్తుంది. సో ఐ మీన్ లెట్స్ కమ్ టు ది పర్ఫార్మెన్స్. సో ఇలా ఎంత క్లోత్స్కైనా రాసుకోవచ్చు. మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే లైక్ మన ఫ్రేగ్రెన్సెస్ లాగా ఇది చాలా ముక్కులోకి ఘాటుగా లేదా పక్కనోళ్ళకి తెగ ప్రొజెక్షన్ చేసేలా రాదు. ఇది ఒక నిజంగా మెడిటేటివ్ స్మెల్, చాలా మైల్డ్గా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది నోటీసబుల్గా ఉంటుంది వెన్ యూ మూవ్ అరౌండ్. మనం ఆఫీస్లో ఇటు ఆఫీస్లో కానీ బయట కానీ మనం మోస్ట్లీ ఏసీ ఎన్వైరన్మెంట్స్లో దీన్ని యూజ్ చేస్తే దీని పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. అట్లీస్ట్ లైక్ మన బాడీ హీట్తో మనం అటు ఇటు కదులుతూ ఉంటే బాడీ హీట్తో దెన్ అగైన్ ఇది మళ్ళీ బయటికి వస్తూ ఉంటుంది ఫ్రేగ్రెన్స్. సో ఇది ఐ మీన్ ఏసీ ఎన్వైరన్మెంట్స్లో అట్లీస్ట్ 3 to 4 hours ఇట్ విల్ వర్క్. అండ్ నార్మల్గా అవుట్డోర్స్లో అయితే ఇది 2 hours. ఐ మీన్ ఇఫ్ యు ఆర్ క్యారింగ్ ఇట్ టు టెంపుల్ ఆర్ అవుట్డోర్స్ లైక్ 2 hours అలా పనిచేస్తుంది. లేదు ఏసీ ఎన్వైరన్మెంట్స్లో ఇండోర్లో ఉంటామంటే ఈజీ 3 hours ఇది. ఐ మీన్ నిజంగా దీన్ని చేతిలో పట్టుకుంటేనే మళ్ళీ ఒకసారి స్మెల్ చూడాలి అని ఇట్లా స్మెల్ వస్తుంది. ఎంత 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 రాయల్గా క్రీమీగా దట్ శాండల్వుడ్ నోట్, ఇట్ ఈస్ రియలీ ప్రొజెక్టింగ్ లైక్ ఎనీథింగ్. ఒక రూమ్లో పెట్టుకుంటే ఒక ఇంట్లో పెట్టుకుంటే ఆ ఇల్లంతా ఇదే స్మెల్ వస్తుంది. ఏదైనా పూజ చేసామేమో అన్నట్టుగా స్మెల్ వస్తుంది. సో దిస్ ఈస్ బ్యూటిఫుల్ క్రియేషన్ బై సంగత్జీ, అత్తర్వరల్డ్ సోనార్ బంగ్లా. హీస్ ఫ్రమ్ West Bengal and I think they accept orders online and they can send it. I mean they have their WhatsApp number as well, so if we can call them, వాళ్ళు మనకి కొరియర్ చేస్తూ ఉంటారు. సో హీఈస్ వెరీ ప్రాంప్ట్ సెల్లర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎవరు వాడాలి అని, ఇప్పుడు ఈ పతాంజలిదైనా ఇదైనా మోస్ట్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే దీంట్లో ఉన్నాయి. ఇది ఎవరైనా యూజ్ చేయొచ్చు. నన్ను అడిగితే అసలు చిన్నపిల్లలు కూడా నిజంగా వాళ్ళ మూడ్ అప్లిఫ్టింగ్ ఉండాలి అని అంటే ఇది యూజ్ చేయొచ్చు, పెద్దవాళ్ళైనా యూజ్ చేయొచ్చు. నిజంగా పెద్దవాళ్ళకి ఇంకా చాలా బాగా సూట్ అవుతుంది. ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళకి, ఎవరైతే మెడిటేషన్ చేస్తారో లేదంటే ఎవరైతే టెంపుల్స్కి అలా రెగ్యులర్గా వెళ్తూ ఉంటారో వాళ్ళకి చాలా చాలా బాగా సూట్ అవుతుంది ఇది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ టుడేస్ ఫ్రేగ్రెన్స్. ఇంకా మనము చాలా ఫ్రేగ్రెన్సెస్ గురించి ఈ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాము ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. మనం సమ్మర్ ఫ్రేగ్రెన్సెస్ గురించి మాట్లాడుకుందాం, ఆఫీస్ ఫ్రేగ్రెన్సెస్ గురించి మాట్లాడుకుందాం, వింటర్ ఫ్రేగ్రెన్సెస్ గురించి మాట్లాడుకుంటాం. సో నా ప్రయత్నం ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పర్సనాలిటీకి సూట్ అయ్యేలా వాళ్ళ సిగ్నేచర్ సెంట్ దొరికేంత వరకు మీ జర్నీ నాతో కంటిన్యూ చేయండి. నా బాధ్యత మీ సిగ్నేచర్ సెంట్ మీకు దొరికేలా చేయడం. సో దట్స్ ఇట్. Stay fragrant, stay fresh. Bye bye.